నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. చేపట్టిన పనిలో పట్టుదల, మాటల్లో మంచితనం, సంకల్పంలో దృఢత్వం, సమస్య ఏదైనా సడలని ధైర్యం, కాలానుగుణంగా నిర్ణయం తీసుకునే బుద్ధి కుశలత, పెద్దల పట్ల వినయం, శత్రువులకు భీతి కలిగించే పరాక్రమం, ఇన్ని లక్షణాలు ఒకే వ్యక్తిలో ఉంటే అది ఆంజనేయ స్వరూపం. సకల గుణ సంపన్నుడైన హనుమ శ్రీమద్ రామాయణంలో కీలక భూమిక పోషించాడు. దేవతామూర్తులలో సర్వశక్తులకు ప్రతీక హనుమంతుడు. భౌతిక రూపంగా వానరుడైన వృత్తి ప్రవృత్తుల్లో అసమాన శక్తి యుక్తుల్ని ప్రదర్శించిన ధీశాలి ఆంజనేయుడు. అలాంటి ఆంజనేయుడికి దేశవ్యాప్తంగా మందిరం లేని గ్రామం అంటూ ఉండదు. జనబాహుళ్యానికి అత్యంత సులభ ప్రసన్న దైవమైన హనుమను ఉత్తర భారతదేశంలో సాలాసర్ బాలాజీ అని ఆత్మీయంగా పిలుచుకుంటారు. ఆ నామధేయంతో వర్ధిల్లుతున్న మందిరం ఛత్తీస్గఢ్ రాయ్పూర్లోని శ్రీ సాలాసర్ బాలాజీ ధామ్. ఈ మందిర విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. ఆంజనేయుడి వృత్తాంతమంతా రామభక్తి సమ్మేళనం. రాముడికి సేవకుడిగా, స్నేహితుడిగా, సోదరుడిగా, భక్తుడిగా, ఆప్త బంధువుగా హనుమ విభిన్న పాత్రల్ని పోషించాడు. లోకారాధ్యునిగా విఖ్యాతిగాంచాడు. తనను నమ్మి కొలిచిన భక్తుల విషయంలోనూ హనుమ అలాంటి పాత్రే వహిస్తాడు. అందుకే అడుగడుగునా ఆంజనేయుడికి గుడి కట్టి భక్తులు ఆరాధించుకుంటున్నారు. ఆ నేపథ్యంలోనిదే శ్రీ సాలాసర్ బాలాజీ మందిరం. ధీర గంభీరంగా అపురూపమైన అద్భుత కట్టడంగా ఈ సన్నిధి భక్తుల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. అంతులేని పరాక్రమానికి, అనంతమైన భక్తితత్వానికి సంకేతమై నిలిచే శ్రీరామదూత హనుమ. సర్వశక్తి సంధాతగా తన మూర్తిమత్వాన్ని ప్రకటించిన హనుమ జ్ఞానవాన్, బుద్ధిమాన్, వీరవాన్గా ఖ్యాతిగాంచిన హనుమాన్. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో సాలాసర్ బాలాజీగా పూజలందుకునే హనుమాన్ విలక్షణ స్వరూపం. తాను నమ్మిన రాముడి కోసం హనుమ ఎన్నో సాహసాల్ని చేశాడు. అంతే నిష్ఠగా తనను నమ్మి కొలిచే భక్తులకు అండగా ఉంటూ వారిని సర్వదా ఆదుకుంటాడు. అందుకే భక్తులందరికీ హనుమ అంటే కొండంత అభిమానం, నిండైన మెండైన భక్తి. ఆ భక్తి తత్పరతకు సంకేతంగానే ఈ మందిరం ఆకృతి దాల్చింది. ప్రధాన మందిరంలో ఆంజనేయుడు విలక్షణ రూపంగా వదన ప్రధాన దేవతామూర్తిగా దర్శనమిస్తాడు. సంజీవని పర్వతాల్ని మోస్తున్న రీతిలో గదాయుధాన్ని ధరించిన వీర రసోపేత వీరాంజనేయుడిగా ప్రకటితమవుతాడు. దుష్టానాం శిక్షణార్థాయ శిష్టానాం రక్షణాయ చ రామకార్యార్థ సిద్ధ్యర్థ్యం జాతః శ్రీ హనుమాన్ శివః. దుష్టులను శిక్షించడానికి, శిష్టులను రక్షించడానికి సాక్షాత్తు ఆ కైలాసనాథుడే హనుమంతుడి రూపంలో జన్మించాడని పరాశర సంహిత పేర్కొంది. దేవతామూర్తుల్లో సకల శక్తులకు సమన్వయ రూపుడిగా హనుమంతుణ్ణి పేర్కొంటారు. సకల గుణ సంపన్నత్వంతో విలసిల్లే ఆంజనేయుడు రామభక్త హనుమాన్గానే కాదు, కార్యశూరుడిగా, ధర్మవీరుడిగా, సమస్త శుభంకరుడిగా తేజరిల్లుతున్నాడు. రామాయణంలో హనుమ పాత్ర ఎంతో విలక్షణమైనది. వానరుడిలాంటి మనిషి భక్తితో భగవంతుణ్ణి సేవిస్తే, ఆయనతో తాదాత్మ్యం చెందితే దైవంలాగే తాను ఆరాధనీయుడవుతాడని రామాయణం ప్రబోధిస్తున్నది. అలాంటి హనుమను ఎన్నో విశేషాలతో, విశేషణాలతో ఆరాధిస్తారు. వీరాంజనేయ, ప్రసన్నాంజనేయ, భక్తాంజనేయ, అభయాంజనేయ, సీతారామాంజనేయ, ఇలా ఎన్నో నామధేయాలతో హనుమను అర్చామూర్తిగా భక్తులు ఆరాధిస్తారు. అయితే బాలాజీ పేరిట హనుమను ఆరాధించే సంప్రదాయం మాత్రం రాజస్థాన్లోని సాలాసర్లో ఆరంభమైంది. రాజస్థాన్ రాష్ట్రంలోని చురు జిల్లాలో ఉన్న సాలాసర్ పట్టణంలో బాలాజీ పేరిట హనుమను ఆరాధించడం విశేషం. రాజస్థాన్లో వదన ప్రధాన దేవతగా ఆంజనేయుడి మూర్తిమత్వం ప్రకటితమవుతోంది. ఆ పరంపరలో దేశంలో ముఖ్యంగా
ఉత్తర భారతదేశంలో పలు ప్రాంతాల్లో సాలాసర్ బాలాజీ మందిరాల పేరిట హనుమ దివ్యధామాలు సాకారమయ్యాయి. ఆ కోవలోనిదే ఛత్తీస్గఢ్ రాయ్పూర్లో సాలాసర్ శ్రీ బాలాజీ హనుమాన్ మందిరం. సాలాసర్ బాలాజీ ధామ్గా స్థానికంగా ఈ మందిరాన్ని వ్యవహరిస్తారు. పాలరాతితో తీర్చిదిద్దిన అద్భుత కళాత్మక మందిరంగా ఈ నెలవు ఆకట్టుకుంటుంది. హనుమత్ అంటే మంత్రశాస్త్ర రీత్యా మహాయోగి అని అర్థం. అజ్ఞానాన్ని హననం చేసేది కనుక జ్ఞానానికి హనుమ అని పేరు. అందుకే హనుమంతుణ్ణి జ్ఞానగుణ వందితునిగా కీర్తిస్తారు. జ్ఞానవాన్గా, బుద్ధిమాన్గా ఆరాధిస్తారు. రామకార్యాన్ని సఫలం చేసి విష్ణు స్వరూపుడైన శ్రీరాముడికే ఆనందాన్ని అందించిన ప్రమోదాంజనేయుడు హనుమంతుడు. అలాంటి ప్రసన్నాంజనేయుడు సింధూరవర్ణ శోభితంగా ప్రకాశిస్తూ సాలాసర్ బాలాజీగా పూజలందుకుంటున్నాడు. అంజనాదేవి ముద్దుల తనయుడిగా బాలాంజనేయుడిగా ఈ సన్నిధిలో ప్రకటితమవుతున్నాడు. ప్రసన్నాంగరాగం ప్రభాకాంచనాంగం జగద్భీతి శౌర్యం తుషారాద్రి ధైర్యం తృణీభూతహేతిం రణోదద్విభూతం భజే వాయుపుత్రం పవిత్రాప్తమిత్రం. ప్రధాన మందిరంలో ఆంజనేయుడు వదన ప్రధానమూర్తిగా, బాలాంజనేయమూర్తిగా, సంజీవనీ పర్వతాన్ని మోస్తున్న రీతిలో జయ హనుమంతునిగా, జ్ఞానగుణవంతునిగా దర్శనమిస్తున్నాడు. విస్ఫారితమైన ముఖంతో, తిరునామం, కిరీట అలంకారంతో, గదాయుధంతో బాలాజీ హనుమాన్ దర్శనమిస్తాడు. సంజీవనీ పర్వతాన్ని మోస్తూ లక్ష్మణ ప్రాణదాతగా హనుమ గోచరమవుతాడు. సీతజాడ తెలిపి రాముడికి ఆనందాన్నిచ్చి, సీతకు శోకాన్ని నివారించి సుప్రసన్నాంజనేయుడిగా స్వామి ప్రకటితమవుతున్నాడు. వైశాఖమాసం కృష్ణపక్ష దశమి ఘడియల్లో శనివారం నాడు పూర్వాభాద్ర నక్షత్రంలో అంజనాదేవి గర్భాన ఆంజనేయుడు జన్మించాడు. అంజనాదేవి బాల్యావస్థలో ఉన్న అంజనీ సుతుడు తనకు ఆకలిగా ఉందంటూ తినడానికేమైనా పెట్టమని తల్లి అంజనాదేవిని అడిగాడు. అందుకామె బాగా ఎర్రగా పండిన ఏ ఫలాన్నైనా తినమని చెబుతుంది. సూర్యోదయ వేళలో బాగా పండిన మధుర ఫలం కోసం వెతుకుతోన్న వాయునందనుడికి ఆ రూపంలో సూర్యభగవానుడు కనిపించాడు. భానుణ్ణి మధుర ఫలమని భావించి తినేందుకు ఒక్క ఉదుటున ఆకాశానికి ఎగిరాడు హనుమ. ఆ రోజు సూర్యగ్రహణం కావడం వల్ల రాహువు కూడా సూర్యుణ్ణి మింగదలచి అటువైపుగా వస్తోన్న బాలాంజనేయుడికి ఎదురెళ్తాడు. తన దారికి అడ్డం వచ్చాడన్న ఆగ్రహంతో రాహువును ఆంజనేయుడు పక్కకు నెట్టివేస్తాడు. భయంతో రాహువు దేవేంద్రుణ్ణి శరణు వేడగా తన వజ్రాయుధంతో వాయుసుతుడిపై ఇంద్రుడు దాడి చేస్తాడు. వజ్రాయుధం ధాటికి ఆంజనేయుడి దవడ అనగా హనువు వాయడం వల్ల ఆంజనేయుడు హనుమంతుడయ్యాడు అనేది పురాణ గాథ. అలాంటి హనుమ బాలాజీగా ఇక్కడ ప్రసిద్ధిగాంచాడు. బాల అంటే బలవంతుడైన అవక్ర పరాక్రమమూర్తి అని అర్థం. అతి బలవంతుడైన మహాశక్తివంతుడైన బాలాజీ భగవాన్ విలక్షణ ఆకృతిలో తేజోమయమైన రూపంలో భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నాడు. సాలాసర్ బాలాజీ మందిరం అద్భుతమైన ఆధ్యాత్మిక మందిర నిర్మాణానికి మహోన్నత రూపం. నిరుపమాన కళా యశస్సుతో ఈ మందిరం ఆకట్టుకుంటుంది. శ్వేతవర్ణమయ గోపురాలతో, స్వాగత ద్వారాలతో, ప్రత్యేక మంటపాలతో విశాల ప్రాంగణమంతా ఆవరించి ఉన్న ఈ మందిరం ఎంతో ప్రత్యేకమైంది. రాజస్థాన్లో సాలాసర్లో నెలకొన్న బాలాజీ రూపానికి ప్రతీకగా ఈ మందిరంలో ఆంజనేయమూర్తిని నెలకొల్పి సాలాసర్ బాలాజీగా ఆరాధించుకుంటున్నారు. సాలాసర్ బాలాజీ ధామ్గా వ్యవహరించే ఈ మందిరం ప్రతి మంగళ, శనివారాలలో భక్తులతో సందడిగా ఉంటుంది. హనుమ అనే పేరే ఓ మహామంత్రం. రామాయణ రత్నమాలకు సుందరాకాండ మణిపూస. రామాయణంలో నాయకుడు శ్రీరాముడైతే సుందరాకాండలో మాత్రం హనుమే నాయకుడు.
సుందరాకాండ మొత్తంలో హనుమలేని ఘట్టం ఒక్కటి కూడా కనిపించదు. లక్ష్య సాధన మీద ఏకాగ్రత, సునిశిత పరిశీలన, ఆత్మవిశ్వాసం, పరిశోధన, వివేకం వంటి లక్షణాల్ని ప్రదర్శించిన హనుమ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తాడు. మైనాకుడితో ప్రియవచనాలు పలకడం, సూక్ష్మబుద్ధితో సురస నోటి నుంచి బయటపడడం, రాక్షసి సింహికను పట్టి వధించడం, సీతమ్మకు ప్రమోదాన్ని కలిగించడం, ఇలా లంకాయానంలో అడుగడుగునా హనుమ తన నిరుపమాన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించాడు. సింధూరవర్ణ శోభితంగా ఆంజనేయుడు ప్రకటితమవుతున్నాడు. ఓసారి సీతమ్మ నుదుట సింధూరాన్ని పెట్టుకోవడం చూసి, సింధూరం ఎందుకు పెట్టుకుంటున్నావమ్మా అని హనుమ సీతమ్మను ప్రశ్నించాడు. శ్రీరాముడు దీర్ఘాయుష్కుడిగా ఉండాలని సింధూరాన్ని ధరిస్తున్నానని సీతమ్మ వారు చెప్పారు. అంతే, వెంటనే హనుమ వళ్లంతా సింధూరాన్ని పూసుకున్నాడు. నా రాముడు ఆచంద్ర తారార్కం వర్ధిల్లాలని, రామనామం రామభక్తి సృష్టి ఉన్నంతవరకు విలసిల్లాలని హనుమ కోరుకున్నాడు. అందుకే ఏ హనుమ విగ్రహాకృతైనా సింధూర వర్ణమయంగా భాసిల్లుతుంది. ఆ నేపథ్యంలోనే రాయ్పూర్లో నెలకొన్న సాలాసర్ బాలాజీ హనుమాన్ భవ్యమోహనంగా సింధూర వర్ణమయంగా గోచరమవుతాడు. ఇండోర్లోని సాలాసర్ బాలాజీ హనుమాన్ మందిరం అపురూప ఆధ్యాత్మిక కళామయ కట్టడంగా అలరారుతోంది. శ్వేతవర్ణమయ గోపురాలతో, స్వాగత ద్వారాలతో, మంటపాలతో, స్తంభాకృతులతో, మందిరాలపై ఉన్న నగిషీలతో, భారీ కట్టడాలతో అపురూపమైన కళా జగత్తును, ఆధ్యాత్మిక సంపత్తిని ఈ సన్నిధి సాకారం చేస్తుంది. రాజస్థాన్లోని సాలాసర్ బాలాజీ మందిరానికి సంబంధించి స్ఫూర్తినందుకొని ఈ మందిరాన్ని రూపుదిద్దారు. మోహన్ దాస్ జీ అనే ఆధ్యాత్మిక గురువు భక్తి తత్పరతకు ఈ సన్నిధి ప్రత్యక్ష నిదర్శనమై గోచరమవుతున్నది. ఎన్నో వ్యయప్రయాసల కోర్చి అత్యంత ఆకర్షణీయంగా రూపుదిద్దిన ఈ మందిరం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రతి మంగళవారం, శనివారం, హనుమాన్ జయంతి, శ్రీరామనవమి, ప్రతి పౌర్ణమి వంటి ముఖ్య సందర్భాలలో ఈ మందిరానికి భక్తులు విశేషంగా విచ్చేస్తారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు భక్తుల్ని మందిరంలోకి దర్శనానికై అనుమతిస్తారు. అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటల 30 నిమిషాల వరకు బాలాజీ హనుమాన్ దర్శనం ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ప్రభాత హారతి, సాయంత్రం 6 గంటలకు శ్యామ్ హారతి, రాత్రి 9 గంటలకు మంగళ హారతి స్వామివారికి సమర్పిస్తారు. ప్రతినిత్యం సాయం సంధ్యా సమయంలో సమర్పించే శ్యామ్ హారతికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తారు. ఛత్తీస్గఢ్ రాయ్పూర్లోని సాలాసర్ బాలాజీ మందిరం పలు దేవతామూర్తుల సమాహారమై తేజరిల్లుతోంది. ప్రధాన మందిర లోగిలిలో రమ్యమోహన రూప లావణ్యంతో రాధాకృష్ణ దివ్యమూర్తులు అలరారుతుంటారు. మధుర భక్తికి, అమలినమైన ప్రేమాస్పద భావనకు సంకేతమై నిలిచే రాధాకృష్ణుల దివ్యమూర్తిమత్వం విగ్రహాకృతులతో తేజరిల్లుతోంది. ఈ మూర్తుల సమక్షంలోనే ఈ భారీ మందిరానికి రూపశిల్పి, ప్రధాన స్ఫూర్తిదాత అయిన మోహన్ దాస్ జీ విగ్రహాకృతిని కూడా భక్తులు దర్శించుకుంటారు. ఛత్తీస్గఢ్ రాయపూర్లో ఉన్న అనేక ఆధ్యాత్మిక సందర్శనీయ స్థలాల్లో సాలాసర్ బాలాజీ హనుమాన్ దివ్యధామ్ పేరెన్నికగన్నది. ఒకే లోగిలిలో పలు దేవతామూర్తులు కొలువుదీరిన అరుదైన మందిరమిది. ప్రధాన మందిరంలో చలువరాతి మంటపంలో బాలాజీ హనుమాన్తో పాటుగా
పలు దేవతాకృతులు నెలకొని ఉంటాయి. ఆ పరంపరలో నిరుపమాన సౌందర్య తేజోమయంగా శ్రీ రాధాకృష్ణుల విగ్రహాకృతులు విలసిల్లుతున్నాయి. గోలోక అధిష్టాన దైవంగా రాధాదేవిని ప్రస్తావిస్తారు. జీవుడే, గోవుల్ని పాలించే గోపాలదేవుడే శ్రీకృష్ణ భగవానుడు. ఆయన జీవాత్మకు సంకేతం. జీవుడు ఆధ్యాత్మిక సాధన ద్వారా దేవుడైన పరమాత్మకు సామీప్యంగా సదా కొలువుదీరవచ్చని రాధాదేవి మూర్తిమత్వం చాటి చెబుతుంది. అద్వైతమైన ఏకాత్మ ప్రణయ భావనకు, జీవుడే దేవుడైన ఏకీకృత సంవిధానానికైనా రాధాకృష్ణులు సంకేతం. ఈ మందిరంలోనే రాధాకృష్ణుల దివ్యమూర్తులకు దిగువన ఈ మందిర నిర్మాత, స్ఫూర్తి ప్రదాత మోహన్ దాస్ జీ విగ్రహాకృతి నెలకొని ఉంది. ఆధ్యాత్మిక సాధనలో అనేక లక్ష్యాలను అవలీలగా అధిగమించి దైవచింతనే పరమావధిగా తన జీవనాన్ని సుసంపన్నం చేసుకున్న మోహన్ దాస్ గురూజీకి భక్తులు హృదయపూర్వక స్మృత్యంజలి ఘటిస్తారు. రాయ్పూర్లోని సాలాసర్ బాలాజీ దివ్యధాంలో శ్రీ సీతారామలక్ష్మణ దివ్యమూర్తులు, గణపతి, శివలింగేశ్వర స్వామి, అంజనాదేవి సహిత బాలాంజనేయ స్వామి విగ్రహాకృతులు ఉంటాయి. సాలాసర్ బాలాజీ విగ్రహాకృతి చెంతనే ఉండే ఈ దేవతామూర్తుల సమాహారం ఈ మందిరానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. రాయ్పూర్లోని రసరమ్యమైన ఆధ్యాత్మిక నిలవు సాలాసర్ బాలాజీ హనుమాన్ దివ్య సన్నిధిలో శ్రీ సీతారామలక్ష్మణ దివ్యమూర్తులు ఆంజనేయ సహితంగా గోచరమవుతారు. ఈ దివ్యమూర్తుల సమక్షంలోనే అంజనీసుతుడిగా బాలాంజనేయుడి మూర్తిమత్వం దర్శనీయమవుతుంది. అంజనాదేవి చెంతన ఉన్న బాల హనుమంతుడి మంగళదాయక విగ్రహాకృతి భక్తులను ఆకట్టుకుంటుంది. ఈ విగ్రహ సమాహారంలోనే గణపతి విగ్రహాకృతి ప్రత్యేకంగా అలరారుతుంది. మహాసిద్ధిప్రదం మహాకాయం మహాగణపతి మహాఫలప్రదాయకం అంటూ సర్వకార్య జయప్రద గణపతి ముంగిట భక్తులు ప్రణమిల్లుతారు. గణపతి ఆరాధిస్తోన్న శివలింగేశ్వర స్వామి విగ్రహాకృతి ఈ నెలవులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. పవనపుత్ర, కేసరి, వాయునందన, వజ్రకాయ, మారుతి వంటి వివిధ నామాలతో కీర్తించే బాలాజీ హనుమాన్ అత్యంత సులభ ప్రసన్న దైవం. జీవన గమనంలో ఎదురయ్యే ప్రతి ఆటంకాల్ని సునాయసంగా అధిగమింపజేసి మనకు ధైర్యాన్నందించే స్వామి హనుమాన్ మనకు స్ఫూర్తిదాత. మనకు సదా తోడై నీడై నిలిచే మహిమోపేత దివ్యమూర్తిమత్వంతో విలసిల్లే ఆంజనేయుడికి శతసహస్ర వందనాలు. బాలాజీ హనుమాన్ మూర్తికి మంగళ నీరాజనాలు. దేశంలోని ఏ ప్రాంతం వారైనా ఛత్తీస్గఢ్ రాజధాని అయిన రాయ్పూర్కి రోడ్డు, రైలు, విమాన మార్గాల్లో నేరుగా చేరుకుంటారు. హైదరాబాద్ నుంచి కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, హింగన్ ఘాట్, నాగపూర్, సౌందడ్, అర్జుని, దేవరి, టప్పా, రాజనందగావ్, భిలాయ్ల మీదుగా రాయ్పూర్కి చేరుకుంటారు. సాలాసర్ బాలాజీగా కొలువైన ఆంజనేయ స్వామిని ఇక్కడ దర్శించుకొని తరిస్తారు భక్తులు. విజయవాడ నుంచి వెళ్లేవారు గుంటూరు, కొత్తగూడెం, భద్రాచలం, సుక్మా, జగదల్పూర్, కోండాగావ్, కాంకేర్, ధంతరి, బరౌదాల మీదుగా రాయ్పూర్కి చేరుకొని సాలాసర్ బాలాజీని దర్శించుకోవచ్చు. హనుమంతుణ్ణి స్మరిస్తే బుద్ధి, బలం, కీర్తి, యశస్సు, ధైర్యం వంటి సానుకూల లక్షణాలు సిద్ధిస్తాయి. అలాంటిది హనుమంతుణ్ణి దర్శించుకొని ఆరాధిస్తే ఆ ఫలితాలు నిరుపమానం. ధర్మవీరుడిగా, కార్యదక్షుడిగా, మహాబలశాలిగా పవనసుతుడు తన భక్తులకు సదా అండగానే ఉంటాడు. సుగుణ రత్నధాముడైన ఆంజనేయుడి దివ్యానుగ్రహాన్ని సర్వదా ఆకాంక్షిద్దాం. మరో క్షేత్ర దర్శనంతో కలుసుకుందాం. నమస్కారం.